హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్మేట్స్తో మాట్లాడుతూ ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అన్లిమిటెడ్ ప్రైజ్ మనీని సంపాదించుకోవచ్చు అని చెప్పిన సంగతి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ సమయానుసారం కొన్ని టాస్కులు ఇస్తాడు. డిస్ప్లేలో ఎవరి పేర్లైతే కనిపిస్తాయో వారు టాస్క్లో పాల్గొనాలి అని తెలిపాడు. ఇక మొదటి టాస్క్లో భాగంగా డిస్ప్లేలో విష్ణుప్రియ, సోనియా, మణికంఠ పేర్లు కనిపించగానే ముగ్గురు వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకడానికి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ ప్రయత్నంలో సోనియా జస్ట్ గేట్ దాటగానే కింద పడిపోయింది. విష్ణుప్రియ స్పీడ్గా వెళ్ళి మొదటగా స్విమ్మింగ్ పూల్లో దూకగా మణికంఠ సెకండ్ ప్లేస్లోకి నిలిచాడు. దీంతో ఈ టాస్క్లో విష్ణుప్రియ గెలిస్తే సోనియా కన్నీళ్లు పెట్టుకుంటుంటే పృథ్వీ సోనియాను ఓదార్చుతున్నాడు. ఆ తర్వాత యష్మి క్లాన్ ఉన్న రూమ్లోకి వెళ్ళిన నిఖిల్ అందరితో మాట్లాడుతూ అక్కడ గొడవ పడకండి, తలలు పగలగొట్టుకుంటే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ, మనం యాక్టర్స్, ఆ విషయం అందరూ మర్చిపోతున్నారు అంటూ చెప్పడంతో యష్మి నిఖిల్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. అక్కడ చేసేవన్నీ చేసి ఇక్కడికి వచ్చి మంచి చెప్తావు అంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది యష్మి. ఆ తర్వాత బిగ్ బాస్ రెండో ఛాలెంజ్ విలువ 50,000 అని చెప్తూ మరో టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏమిటి అంటే గార్డెన్ ఏరియాలో ఒక తాడును పెట్టాడు. ఆ తాడును పట్టుకొని తమకు కేటాయించిన బాల్స్ను తమ బాస్కెట్లో వేసుకోవాలి. అయితే టాస్క్ ముగిసే వరకు తాడు పట్టుకునే ఉండాలి అంటూ బిగ్ బాస్ ఒక మెలిక పెట్టాడు. ఈ టాస్క్లో నబీల్, నిఖిల్, పృథ్వీ పాల్గొనగా నబీల్ మధ్యలోనే తాడును వదిలేయడంతో టాస్క్ నుంచి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పృథ్వీ నిఖిల్ బాస్కెట్లో ఉన్న బాల్స్ను కింద పడేయడంతో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు తాడును ఎంతసేపటికి వదలకుండా ఒకరిపై ఒకరు పడుతూ గార్డెన్ ఏరియాలో దొర్లుతున్నారు. మొత్తంగా ఈ సీజన్లో ఇదే తొలి ఫిజికల్ టాస్క్ అని చెప్పవచ్చు. అలాగే ఫిజికల్ టాస్క్ సరైన సమయోధులకే వచ్చింది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.